నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెం గ్రామంలో సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జనసైనికుల కోలాహల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా కోవేరపాలెం గ్రామానికి చెందిన యువకుడు ఉత్సాహవంతుడు పవన్ కళ్యాణ్ ఆశయాలపై ఆసక్తి కలిగిన ముత్యాల అమర్నాథ్ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎస్ సందీప్ నాయుడు మాట్లాడుతూ రాజకీయ రంగం, సినీ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబెట్టిన 21 మంది అభ్యర్థులను గెలిపించుకున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని ముత్యాల అమర్నాథ్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను అమలు చేయడంలో గ్రామాభివృద్ధిలో ముందు వరుసలో ఉంటానని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం మీద కోవేరపాలెం గ్రామం బాణాసంచాలతో, కార్యకర్తల నినాదాలతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు శ్రీపతిరాము, ఐటీ కన్వీనర్ పసుపులేటి ప్రసాద్, రాయపు పవన్, కెవిన్, ముష్టిగుంట గోపి, కరివేటి బ్రదర్స్ పాల్గొన్నారు. జన సైనికులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినంలో భాగంగా ఈరోజు కోరు పొలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వెనకబడిన తరగతులకి రాజ్యాధికం రావాలని ఎప్పుడు పోరాడే వ్యక్తి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కని విని ఎరుగని రీతిలో విజయం సాధించే ఏకైక మగ్గారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అటు సినిమా రంగంలో కానివ్వండి, రియల్ లైఫ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో, రాజకీయ రణరంగంలో తనదైనంటూ శైలిలో ఈరోజు మొన్న స్వతంత్ర ఎన్నికల్లో 21కి 21 2 ఎంపీ స్థానాలు 2 గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకునే దిశగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతటి డెవలప్మెంట్ అనేది కానీ ఎంతో ఆహ్లాదకరంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కలిసి బాగు చేయడానికి చాలా ముందుగా ప్రయత్నిస్తాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మా అధినేత ఇచ్చిన పిలుపు ప్రకారం క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే నినాదంతో గత 7 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి వారోత్సవాల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలలో పర్యావరణం కాపాడుకునే విధంగా డస్ట్బిన్లు కానీ వాళ్ళకి బోర్డులు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చెట్లు పంపిణీ, ఇవాళ రక్తదానం, అన్నదానం, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కనీ విరి ఎన్నికని రీతిలో అవయవదానం కూడా నరాన జనసేన రక్తం విముక్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ రోజు అవయవదానాన్ని కూడా అక్కడ అప్లికేషన్ చేయడం జరిగింది జిల్లా ఆఫీస్ లో. ఇక్కడ ఇంతటి చక్కటి ఈ కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని సోదరుడు అమర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే ఇక్కడికి వచ్చిన ప్రసాద్ అన్న గారికి, రామన్నకి, ప్రసాద్కి, పవన్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా నాకు ఇంతమంది అన్నదమ్ముళ్ళు ఇచ్చిన జనసేన పార్టీకి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జనసేన. నా పేరు ముత్యాల అమర్నాథ్ బాబు. మా ఊరు కోవేరపాలెం గ్రామం. నేను గతంలో 2014 నుంచి 17 వరకు జనసేన ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. తర్వాత మునికరంత రెడ్డి వ్యవహారాలు నచ్చక కొంతమేరకు పార్టీకి దూరం జరగడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరోక్షంగా పార్టీతో అనుసంధానమై నడుస్తూ ఉన్నాను. శ్రీపతి రామన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే ఎంతోమంది ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా కూడా ప్రసాద్ అన్న కానివ్వచ్చు, సందీప్ అన్న కానివ్వచ్చు, శ్రీపతి రామన్న కానివ్వచ్చు, వీళ్ళందరూ అండదండగా నిలబడి అన్న నేను ఒక్కడనే ఉన్నానన్న, ఎంతో మంది నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న, అన్నా కానీ మేము ఉన్నాం తమ్ముడు, నువ్వు కార్యక్రమాలు యథాచ్ఛగా కొనసాగించు, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, మీ వెనకాల మేము ఉన్నామని నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీపతి రామన్న గారికి, బోనుబోయిన ప్రసాద్ అన్న గారికి, అంకెం సందీప్ నాయుడు గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, నన్ను సపోర్ట్ చేస్తూ నిలబడిన కార్యకర్తలకి, ముఖ్యంగా ఒకరు ఇద్దరుగా నిలబడి నా గ్రామంలో నన్ను నిలబెట్టిన కొంతమంది బొడుగు కృష్ణన్నకి, మా మావయ్యలకి, తమ్ముడు గోపి కృష్ణ గారికి ఎప్పుడు హృదయపూర్వకంగా రుణపడి ఉంటానని
నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ ప్రజలకు కూడా ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా విభేదించడం కానీ, తిట్టడం కానీ, అపరాధంగా మాట్లాడడం కానీ ఎవరిని విభేదించలేదు. కానీ ఎంతో మంది అందరూ కలిసి నేను ఈ రోజు ఏ కార్యక్రమం జరపకుండా ప్రయత్నించాలని ఎంతో మంది పోరాడారు. అయినా కానీ నా వెనకుండి నడిపించిన పార్టీ పెద్దలకు కావచ్చు, నా అభిమానాన్ని గుర్తించిన పార్టీ పెద్దలకు కావచ్చు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా ఇక మీద ప్రత్యక్షంగా మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. ప్రజలందరికీ, నాకు దూరమైన మిత్రులందరికీ ఇక మీదట ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా తీసుకెళ్తానని సందీప్ అన్న గారికి, అలానే నాతో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.